కల్కి 2898 ఏడి దీపికా పదుకొనె వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఓటీటీలో కల్కి 2898 ఏడి స్ట్రీమింగ్ ఎండ్ కార్డు టైటిల్స్లో దీపికా పదుకొనె పేరు మిస్సవడం హాట్ టాపిక్గా మారింది. అన్ప్రొఫెషనల్ అంటూ దీపికా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కల్కి 2898 యాడ్ సీక్వెల్ నుంచి దీపికా పదుకొనెను తప్పించడంతో మొదలైన వివాదానికి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేలా లేదు. కల్కి 2898 ఏడి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే బుధవారం అక్టోబర్ 29 స్ట్రీమింగ్లో ఉన్న సినిమా ఎండ్ క్రెడిట్స్లో దీపికా పేరు మిస్సైంది. ఈ విషయాన్ని అభిమానులు గమనించారు. దీంతో మరోసారి కల్కి, దీపికా కాంట్రవర్సీ హాట్ టాపిక్గా మారింది. కల్కి 2898 ఏడి పోస్టర్లో ఉన్న ముగ్గురు ముఖాలలో దీపికా పదుకొనె ఒకరు. ప్రభాస్, అమితాబ్తో పాటు దీపికా ఫోటో ఉంది. అలాంటిది మూవీ క్రెడిట్స్లో దీపికా పేరు లేకపోవడం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఎడిట్ చేసిన ఎండ్ క్రెడిట్స్ వీడియోలు, స్క్రీన్ గ్రాబ్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అభిమానులు దీపికాకు మద్దతుగా నిలిచి, చిత్ర నిర్మాతలను అన్ప్రొఫెషనల్ అని విమర్శిస్తున్నారు. కల్కి 2898 ఏడి ఒక డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్, పౌరాణిక ఫాంటసీ చిత్రం. ఇందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా ప్రధాన పాత్రలలో నటించారు. ఇందులో దీపికా సమ్ 80 అనే గర్భిణీ స్త్రీ పాత్రను పోషించారు. ఆమెను బౌంటీ హంటర్ ప్రభాస్ వేటాడుతుండగా, అశ్వత్థామ అమితాబ్ రక్షిస్తాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మహాభారతంలోని అంశాలను డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్తో మిళితం చేసి రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. దీని సీక్వెల్ కూడా రానుంది. బుధవారం ఉదయం సోషల్ మీడియాలో అభిమానులు పంచుకున్న స్క్రీన్ గ్రాబ్లలో, క్రెడిట్స్లో దీపికా పేరు లేదు. అయితే ఈ విషయానికి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మళ్లీ మధ్యాహ్నం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా వెర్షన్లను హిందూస్థాన్ టైమ్స్ చెక్ చేసినప్పుడు అమితాబ్ బచ్చన్ పేరు కింద, ఆ నటి పేరు తిరిగి క్రెడిట్స్లో కనిపించింది. సర్క్యులేట్ అవుతున్న వీడియోలలో క్రెడిట్ కనిపించకపోవడంతో దీపికా అభిమానులు చిత్ర నిర్మాతల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక దీపికా ఫ్యాన్ పేజీ సోషల్ మీడియాలో ఎండ్ క్రెడిట్స్ వీడియోను షేర్ చేస్తూ, కల్కి పార్ట్ 1 ఓటీటీ వర్షన్ క్రెడిట్స్ నుండి దీపికా పదుకొనె పేరును తొలగించారు అని పేర్కొంది. గత నెలలో కల్కి 2898 యాడ్ నిర్మాతలైన వైజయంతి మూవీస్ ఈ సినిమా సీక్వెల్లో దీపికా ఇకపై భాగం కాదని ప్రకటించారు. పెరిగిన పారితోషికం, తక్కువ పని గంటలతో సహా దీపికా అన్ప్రొఫెషనల్ డిమాండ్ల కారణంగానే కల్కి సీక్వెల్ నుంచి దీపికాను తప్పించే నిర్ణయం తీసుకున్నారని తర్వాత నివేదికలు పేర్కొన్నాయి. ఎండ్ క్రెడిట్స్ నుండి దీపికా పేరు మాయం కావడంపై వైజయంతి మూవీస్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కొత్త తల్లిగా 8 గంటల షిఫ్ట్ డిమాండ్ చేయడం వల్ల దీపికా ఇంతకుముందు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ నుండి కూడా తప్పుకొంది. ఈ నటి ప్రస్తుతం షారుఖ్ ఖాన్తో కింగ్ లో అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలో నటిస్తోంది.